బ్రేకింగ్ న్యూస్ జూన్ 4న ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై మరోసారి ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. ఇప్పటికే పలుమార్లు ఏఐసీసీ పెద్దలను కలిశారు. 2 రోజుల క్రితం రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్తో భేటీ అయి చర్చించారు. ఈ పర్యటన తర్వాత కేబినెట్ విస్తరణపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మా ప్రతినిధి శివ ఉన్నారు, ఢిల్లీ నుంచి మనకు అప్డేట్స్ అందిస్తారు. శివ, ఒకసారి మీటింగ్ అయిపోయింది, మరోసారి భేటీ కాబోతూ ఉన్నారు. ఈసారి ఏమైనా అవుట్కమ్ వచ్చే అవకాశం ఉందా? భారీగా ఆశలు పెట్టుకొని ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రధానంగా చూసుకుని గత పర్యటన సందర్భంగానే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై ఒక క్లారిటీ వస్తుంది. తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏదైతే ఆశావాహులు ఉన్నారో ఆశావాహుల ఊహాగానాలకు ఆశలకు తెరదించే అవకాశం ఉంటుందంటూ కూడా గతం పర్యటన సందర్భంగా అందరూ అనుకున్నారు. కానీ మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడం, బెంగళూరు పర్యటన ఉన్న నేపథ్యంలోనే తుది నిర్ణయం తీసుకోలేదనేది తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరొకసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు అనేది కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి సీఎంఓ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే జూన్ 4న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లబోతున్నారనేది కూడా కొంత సమాచారం అయితే అందుతోంది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై కీలక భేటీ జరగబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక పీసీసీ కార్యవర్గంలో ప్రధానంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించి 2 రోజుల క్రితం ఒక జంబో జాబితాను రిలీజ్ చేశారు. తర్వాత 2 రోజుల తర్వాత పీసీసీ కార్యవర్గం ఉంటున్నట్టు కూడా అటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు. కానీ మళ్ళీ 4వ తేదీన ఢిల్లీ వెళ్లబోతున్నారని ఒక ప్రచారం అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి మరి ఆ సమయంలో అప్పుడు వెళ్తారా, లేకపోతే ఈ లోపే నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సిందే. ఇంకో 4-5 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ లోపే తుది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ప్రధానంగా కనిపిస్తోంది. కానీ గత కొంతకాలంగా కూడా అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర సాగుతోంది. మంత్రుల విస్తరణపై గత సంవత్సర కాలంగా కూడా అందరూ ఎంతో మంది ఆశావాహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంటే కేవలం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తారా, లేదా మొత్తం పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనేది కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తం చూడాలి ఏం జరగబోతుంది అనేది కూడా తెలియాల్సింది. ఇటు గతంలో కూడా కేసీ వేణుగోపాల్తో, రాహుల్ గాంధీతో, ఖర్గేతో కూడా పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వారితో పర్యటన సందర్భంగా, వారితో భేటీ అయిన సందర్భంగా దీనికి సంబంధించి కీలక చర్చలు జరిగాయి. 4వ తేదీన ఒకవేళ వెళ్తే కనుక తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి తెలంగాణ అంశాలని కీలకంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు కేబినెట్ విస్తరణ, ఏఐసీ కార్యవర్గానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి జూన్ 4న చేపట్టబోయే తన ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది.